నమస్తే. ఫస్ట్ పాడ్కాస్ట్ మన ముందు ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫేమస్ సెలబ్రిటీ అని చెప్పొచ్చు. సెలబ్రిటీని సెలబ్రిటీ లాగా ఉంచాలన్నా కూడా వాళ్ళని చాలా బాగా చూపించాలన్నా ఒకే వ్యక్తి వల్ల సాధ్యం, అదే కాస్ట్యూమ్ డిజైనర్. మరి ఆ కాస్ట్యూమ్ కే గురు మన ఫ్యాషన్ గురు వంశీపల్లె గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, మీకు వెల్కమ్ టు బగ్లా యాడ్స్. సార్ ముందుగా నేను మాట్లాడాలనుకునేది బేసిక్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి చాలా మందికి కూడా ఒక సెలబ్రిటీ అన్న లుక్ రావాలి అంటే మీ చేతుల్లో ఉంటుంది. సో మీ లైఫ్ స్టైల్లో అంటే మీరు ఈ త్రో రావడానికి ఎందుకు రీజన్ అనేది? సో అంటే నేను ఈ ఫీల్డ్ వెన్ ఐ వాజ్ 10th క్లాస్ అండ్ ఇంటర్ ఆ టైంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ టైంలోనే లైవ్ షోస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే టీవీ లైక్ లైవ్ లో యాంకర్ వచ్చి మనతో డైరెక్ట్ లైవ్ కాల్స్ తీసుకొని మాట్లాడడం జరిగింది. సో అప్పుడు నేనేంటి అంటే వాళ్ళని ఇమిటేట్ చేసేవాడిని అన్నట్టు. ఎవరైతే యాంకర్స్ ఉన్నారో ఫీమేల్ అయినా మెయిల్ అయినా చేసేవాడిని. సో అప్పుడు మా పేరెంట్స్ అయినా మా సిస్టర్ వాళ్ళు బ్రదర్ వాళ్ళు ఏమిటి అంటే, సో నువ్వు వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నావు కదా, నువ్వు కూడా రియల్ గా వెళ్ళి ప్రయత్నం చేయట్లా అనేసి అన్నప్పుడు. సో ఎంబీఏ టైంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు సో ఫస్ట్ మనం ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగి టఫ్ అని తెలిసింది డైరెక్ట్ ఇండస్ట్రీలో. సో ఆ టైంలో ఏంటి ఇంకో రూట్ ఏంటి అంటే బెస్ట్ వే ఫ్యాషన్ మోడలింగ్. ఫ్యాషన్ మోడలింగ్ లో జాయిన్ అవుతే కొంచెం ఈజీగా కాంటాక్ట్స్ వస్తాయి, దెన్ వీ కెన్ గో ఫర్దర్ అనేసి అన్నప్పుడు సో ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దెన్ దాని తర్వాత మూవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం నాకు చాలా ఈజీ అయ్యింది. ఎప్పుడైతే మూవీస్ కోసం వెంటబడ్డప్పుడేమో ఆఫర్స్ రాలేదు. ఇప్పుడు నేను ఊరికే వితౌట్ ఎనీ వర్క్ నేను ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళన్న మూవీలో ఆర్టిస్ట్ గా చూస్ చేసుకుంటా. సో అది మిరాకిల్ అనేది జరిగింది అన్నట్టు నేను ఫ్యాషన్ మోడలింగ్ చూస్ చేసుకోవడం. ఓకే, అంటే ఒక మోడల్ గా తయారవ్వాలన్నా ఒక కాస్ట్యూమ్ ని మనం వేర్ చేయాలన్నా ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది సార్ ఆటోమేటిక్ గా. ఇప్పుడున్న యూత్ కి అంటే మీరేం సజెస్ట్ చేస్తారు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి బేసిక్ గా అనేది? ఇప్పుడు ఎంత సింపుల్ గా ఉండి ఎంత కంఫర్ట్ గా ఉంటామో అదే ఫ్యాషన్. అండ్ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఈ వేలో ఉన్నది, మీరు ఆ వేలో శారీలో ట్రెడిషనల్ వేలో వెస్ట్రన్ వేలో ఉంటుంది. సో నాకు ఇది కంఫర్ట్ వే ఉంటుంది, మీకు అది కంఫర్ట్ వే ఉంటుంది. బట్ మనం చూస్ చేసుకునే కలర్స్ ని బట్టి, అకార్డింగ్ టు మన స్కిన్ టోన్ ని బట్టి, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు మనం ఒక ఈవెంట్ కి వెళ్తున్నప్పుడు, ఒక కాక్టైల్ పార్టీకి వెళ్తున్నప్పుడు, ఒక మూవీ ఫంక్షన్ కి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఎనీ ట్రెడిషనల్ ఈవెంట్ కి వెళ్తున్నప్పుడు అకార్డింగ్ టు సిచ్యువేషన్ మనం కాస్ట్యూమ్స్ ని చేంజ్ చేసుకొని వెళ్తా ఉంటాయి. అంటే స్టైలిష్ ని మనం చూస్ చేసుకొని వెళ్తా ఉంటే మన ఇంపార్టెన్స్ అనేది, మన ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సమాజం. మనం ఎంత స్టైలిష్ గా కనబడుతున్నాం అనేది నా వే ఆఫ్ డ్రెస్సింగ్ తో మనం చెప్పచ్చు, మన వే ఆఫ్ యాటిట్యూడ్ కూడా మన డ్రెస్సింగ్ తో. సో చాలా మంది మోడల్స్ ని మీరు ఇప్పటికే చూసుంటారు కాబట్టి, సో మోడలింగ్ ఫీల్డ్ కి వచ్చే అమ్మాయిలకి బేసిక్ గా, అబ్బాయిలు అంటే ఏదో వాళ్ళకి ఎంత రిస్ట్రిక్షన్స్ ఉండకపోవచ్చు, అమ్మాయిలకి అంటే వాళ్ళ ఈ ప్లేస్ ని కానీ ప్లాట్ఫామ్ ని కానీ చూస్ చేసుకోవడానికి వాళ్ళకి ఏం చెప్తారు మీరు సజెషన్ కానీ? అంటే ఒకప్పుడు ఫ్యాషన్ మోడలింగ్ అంటే కొంచెం సమాజంలో బ్యాడ్ ఒపీనియన్ ఉండేది. అంటే ఇక్కడ ఏమైనా బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి, బ్యాడ్ హ్యాపెనింగ్ ఏమైనా జరుగుతాయి. బట్ ఈవెన్ ఇప్పుడు చాలా చిన్న టౌన్స్ లో కూడా, థర్డ్ టైర్ సిటీస్ లో కూడా ఫ్యాషన్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది, అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఒకప్పుడు మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి సైట్స్ లలో బుక్ చేసుకుంటే ఓన్లీ టాప్ సిటీస్ కి మాత్రమే రీచ్ అయ్యేది. ఇప్పుడు విలేజెస్ కి కూడా రీచ్ అయిపోతా ఉంది. సో ఆ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయాలి అనుకుంటే మనకి 100% మోడల్స్ అనే వాళ్ళు అయితే అవసరం ఉంటా ఉంటుంది, ఫ్యాషన్ మోడల్. సో దానికోసం అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఇంక్రీజ్ అయినాయి. ఒక 10 years బ్యాక్ ఉన్నదానికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు 2000 ఆ టైంలో మనకి 1000 కోట్లు అలా ఉండేది ఫ్యాషన్ బిజినెస్ అని. సో రైట్ నో ఇప్పుడు వచ్చేసి 25 years తర్వాత 1,00,000 కోట్ల ఫ్యాషన్ ఇండస్ట్రీలో. సో అంత డ్రాస్టిక్ చేంజ్ ఉన్నప్పుడు అదే రకంగా ఇక్కడ యువకులకు యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ అనేది పెరుగుతూనే ఉంటుంది కదా. సో ఎవరైనా కానీ ఇఫ్ యూ వాంట్ కమ్ టు ఫ్యాషన్ ఇండస్ట్రీ, మంచి పాత్వే ఎనీవే. ఇక్కడ ఏ సిటీలో ఉంటే ఆ సిటీలో చాలా వరకు కోచింగ్ గైడెన్సెస్ కూడా ఉన్నాయి, అండ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మనం పార్టిసిపేషన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనకి అక్కడ కాంటాక్ట్ రావచ్చు, ఎక్స్పీరియన్స్ రావచ్చు, లేకపోతే ఎనీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ లైక్ ఇలాంటి యాడ్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి అక్కడ చూస్ చేసుకోవచ్చు మోడల్స్ ని, లేకపోతే నాలాంటి ఫ్యాషన్ డైరెక్టర్ వాళ్ళు ఒక షో కోసం చూస్ చేసుకోవచ్చు. సో చాలా మంది వస్తున్నారు అన్నట్టు. ఇది ఒక ఆల్టర్నేటివ్ కెరీర్ చూస్ చేసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ఫ్యాషన్ డైరెక్షన్ లో ఎవరైనా సెలబ్రిటీతో మీకు మంచి మూమెంట్ ఏదైనా షేర్ చేసుకుంటారు?
అది మంచి మూమెంట్ కంటే మంచి మెమొరీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు బిగ్ బాస్ ని ఫాలో అవుతా ఉంటే గనక లాస్ట్ 8 సీజన్ నుండి 9th సీజన్ ఈ సీజన్ లో కూడా ఎవ్రీ సీజన్ లో ఎవరైతే ఫ్యాషన్ ఇండస్ట్రీ నుండి మెడల్స్ కేటగిరీలో ఎవ్రీ ఇయర్ ఒకళ్ళు వెళ్తా ఉంటారు, 1-2 people వెళ్తా ఉంటారు. ప్రతి సీజన్ లో వెళ్ళిన వాళ్ళందరూ స్టార్టింగ్ కెరీర్ లో మా దగ్గర నుండి స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు లైక్ బిగ్ బాస్ లో ఉన్న మన దివి గారు అయినా, అనిల్ రాథోడ్ అయినా, రాజశేఖర్ అని, అండ్ అదే విధంగా మనస్ నాగులపల్లి, అదే విధంగా నేహా చౌదరి మోడలింగ్ ప్లాట్ఫామ్ త్రూ ప్లాట్ఫామ్ త్రూ వాళ్ళు బిగ్ బాస్ నుండి ప్రజెంట్ మంచి సెలబ్రిటీ స్టేటస్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వచ్చేసింది వాళ్ళకి మనీ పరంగా అయినా, ఫేమ్ పరంగా అయినా కానీ. స్టార్టింగ్ స్టేజ్ నుండి ఇప్పుడు వాళ్ళ గ్రోయింగ్ స్టేజ్ ఇస్తే వెన్ వీఆర్ మీట్ ఎట్ సమ్ ప్లేసెస్, అంటే ఈవెంట్స్ లో కలిసినప్పుడు మనం షేర్ చేసుకున్నప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటాయి. అదే స్టార్టింగ్ లో కెరీర్, వాళ్ళు కెరీర్ స్టార్టింగ్, మాది కూడా ఆటోమేటిక్ గా అదే యాజ్ ఏ గురువుగా మీకు అది చాలా ప్రౌడ్. హ్యాపీ ఫీలింగ్ అయితే మనకు ఉంటది. వాళ్ళు మీతో షేర్ చేసుకున్నప్పుడు ఇంకా మోర్ ఎక్స్పీరియన్స్ ప్రౌడ్ గా అనిపిస్తుంటది. అసలు ఇక్కడ మన వరంగల్ నుండి వచ్చేసి నిక్షిత అనేసి నా ఈవెంట్ లో విన్నర్ గా అవడం ఓకే, నిక్షితారావు గారు. ఓకే ఓకే సార్. అండ్ ఫైనల్ గా వంశీపల్లె గారు ఒకవేళ ఫ్యాషన్ డైరెక్షన్ కి రాకుండా ఉంటే ఏమై ఉండేవారు? ఫ్యాషన్ డైరెక్టర్ కాకపోతే ఒక ఆర్టిస్ట్ అయ్యేటండి. మీన్స్ ఎలా అంటారు? ఆర్టిస్ట్ అంటే హీరో అని కాదు, ఎనీ రోల్. ఒకవేళ డైరెక్టర్ ఏమన్నా చేస్తారు జరిగేది, ఎందుకంటే ఒక టైంలో నన్ను చూస్ చేసుకున్నారు, బట్ వాళ్ళు మనీ పే చేయాలని అడిగితే నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నాకు లేదు అని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా మనీ పెట్టుకుంటే ఎవరైనా హీరో అవ్వచ్చు, బట్ నాకు అట్లా మనీలోనే హీరో అవ్వాలని అయితే తెలియదు. బట్ ఆర్టిస్ట్ అయితే అయ్యేవాడిని. అది కాకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయితే అయ్యేవాడిని. అది బికాజ్ ఇంటర్ డిగ్రీ MBA క్లాస్ చదువు బిడ్డ అంటారు బేసికల్ గా అట్లా. సో నాకు స్టడీలో ఏ జాబ్ అయినా చేయాలనుకుంటే మా పేరెంట్స్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి నేను ప్రజెంట్ ఈ డిఫరెంట్ ఫీల్డ్ లో 100 మందిలో ఒక్కొనిలా ఉండాలి అని 100 మందిలో 99 మందిలా ఉండదు అని. మీ తర్వాత మిమ్మల్ని చూసుకొని చాలా మంది వచ్చారు, అది వేరే విషయం. ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారు కాబట్టి అందరికి కూడా బ్రాండ్ గా రన్ అవుతున్నారు, ఎస్టాబ్లిష్ అయితే అయినాము. అండ్ ఇప్పటి వరకు అట్లా చేస్తూ 100+ షోస్ చేయడం జరిగింది, 100+ యాడ్స్ కి చేయడం జరిగింది. అండ్ దీంట్లో బెస్ట్ వచ్చేసి మనం యాడ్స్ చేసిన వాళ్ళలో బెస్ట్ ఎవరు అంటే విరాట్ కోహ్లీతో చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మహేష్ బాబు ఏమి మార్క్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ హీరో, ధోని అర్బన్ క్రూజర్ అనే యాడ్ చేయడం జరిగింది. అండ్ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి యాడ్ చేయడం జరిగింది. అండ్ వివో మొబైల్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే వివో మొబైల్ కి చేయడం జరిగింది. రీసెంట్ గా దుబాయ్ ఎయిర్లైన్స్ కంపెనీకి యాడ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు బగలా యాడ్స్ కి. ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారు, లోగోని లాంచ్ చేశారు, ఆ తర్వాత ఫస్ట్ పాడ్కాస్ట్ మీరు ఇది ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా యంగ్ జనరేషన్ కి మీరు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, దానికి చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్. Congratulations for whole team on Bugler Ads. Thank you sir.